ఫుడ్ పాయిజన్ పై పూటకొక మాట ఇప్పుడే మాట్లాడుకున్నాం. మంత్రులు ఎమ్మెల్యేలు ఫుడ్ పాయిజన్లపై పూటకొక మాట మాట్లాడుతున్నారని. అప్పాలు తినినందుకే అని కొండ సురేఖ మాట్లాడింది. జరిగింది ఏంటంటే ఈ పిల్లలు దీపావళికి చేసిన అప్పాలు తినడం వల్లే అస్వస్థకు గురయ్యారు. 30 మంది పిల్లలు బ్యాగులో వెతికితే దొరికినాయి. ఆ నూనెలో ఏమైనా ప్రాబ్లం ఉంది అని టెస్ట్ చేశాం. దానిలో పాటు వాటర్ స్కూల్లో ఫుడ్ పరీక్షిస్తే 100% దానివల్లే అని తేలింది. ఇది కొండ సురేఖ అక్క మాట్లాడింది. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏమన్నా అంటే చూడండి, చిరుతిండ్లు తినడం వల్లే అస్వస్థకు గురయ్యారని తెలిసింది. జరిగింది ఫుడ్ పాయిజన్ కాదు, అమ్మాయిలు మధ్యాహ్నం బయటికి వెళ్ళి తిన్నారు. నాతో అక్కడి వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇంకొక 10 మందికి వచ్చి ఉండొచ్చు అంటూ కూడా మక్తల్ ఎమ్మెల్యే సిఆర్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఇక 6 సార్లు కడిగిన పురుగులు పోలే అంటూ అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ఆయామ ఉంటుందో ఆమె చెప్తుంది. 6 సార్లు బియ్యం కడిగినా ఆయన పురుగులు పోలే అంటూ కూడా చెప్తా ఉంది. 6 సార్లు కడిగిన పురుగులు పోలే, ఎట్లనే ఉన్నాయి, చెప్పినా వినడం లేదు సారు. ఎన్నిసార్లు చెప్పినా కడగండి అంటున్నారు. 40 కేజీల బగోన్లో 60 కేజీల బియ్యం పోయించుండు. పురుగులు బియ్యమే ప్రాబ్లం, ఇంకేం లేదు అంటూ కూడా అనుషమ్మ ఆయమ్మ వంట మనిషి ఎవరైతే ఉన్నారో ఆమె మాట్లాడుతూ ఉంది. ఇక కలెక్టర్ నారాయణపేట జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయితే ఇంకొక సెకండ్ రైల్లోకి పోయింది. షాపులు బేకరీలో తిన్నారు. మధ్యాహ్న భోజనం ముందు 22 మంది పిల్లలు బేకరీ దుకాణాలు తిన్నారు. మధ్యాహ్న భోజనం వల్ల వాళ్ళు అస్వస్థకు గురి కాలేదు. వివిధ ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులు సమీపంలో 14 చోట్ల తిన్నారు. చూసిరా మేడం మీరు? ఇది ఇక ఫుడ్ పాయిజన్ అంటే వీళ్ళు ఒక రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకి క్లైమాక్స్కి ఎట్లా ఉంటుందో, ఇప్పుడు మనం ఒక సినిమా పోతున్నాం అనుకో, ఎట్లా క్లైమాక్స్ ఉంటుంది. ఇప్పుడు బాహుబలిని పొడిచింది ఎందుకు అని మనం కట్టప్ప ఎందుకు పొడిచిన ఎట్లా ట్రైన్ చేసినామో ఇట్లా ఇప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ చేసింది ఎవరు అంటూ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేయాలి. అప్పుడైతే తెలుస్తుంది. ఇక పిల్లల మాటకు వస్తే అసలు బయటికే పోలేదు, మేము బయటికి ఎక్కడ తినలేదు. కలెక్టర్ మేడం వాళ్ళు బేకరీలో తిన్నామని చెప్తున్నారు. ఆలుగడ్డలు ఉడకలేదు, వంకాయ ఉడకలేదు, అసలు మేము బయటికి పోలేదు, ఏం కొనలేదు. దుకాణాల దగ్గర గేటు దగ్గర సార్లు ఉన్నారు. స్కూల్లో ఫుడ్ మాత్రమే తిన్నామంటూ కూడా పిల్లలు చెప్పడం జరిగింది. నిన్న ఏడ్చినారు కూడా పిల్లలు. ఇది సో ఇదేంటి ప్రభుత్వం అయిపోయా, ఇంకేం కావాలా? తిడతారు ఇక, బీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు ఏలే. అరే ఆనాడు ఏలేకనే మిమ్మల్ని పెట్టుకున్నాము, మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు గిందుకే మాకు బుద్ధి వచ్చింది, మేము చెంపలేసుకుంటున్నాం. ఇట్లా కుర్కురే తిన్నారు. మనుగోరు స్కూల్లో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులు కుర్కురే తిన్నారని కడుపు నొప్పితో బాధపడిన చిన్నారులు వెంటనే ఆసుపత్రి తరలించామని పూర్తి స్థాయిలో నివేదిక సోమవారం అందిస్తామని అడ్వకేట్ ఆఫ్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ చెప్పినాడంట. కుర్కురే తిన్నారు, దానికోసం ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా మన హైకోర్టు చెప్తాను. కానీ సిగ్గుండాలి, ఇంతనన్నా చెప్తానికి సిగ్గుండాలి. ఒక మంత్రి ఏమో అప్పాలు తిన్నారంటారు, మీ ఎమ్మెల్యేనేమో చిరుతిండ్లు తినంటారు, మీ కలెక్టర్ ఏమో బేకరీలు తినని చెప్తారు. ఇక ఇంకో సార్ కూడా చూడు, గట్టి చర్యలు తీసుకోవాలి. మనుగూరు స్కూల్లో వంట పాత్రలు శుభ్రంగా కడగలేరు, దాన్ని తెలిసింది. మధ్యాహ్న భోజనం వికటించి కొంతమంది పిల్లలు వాంతులు విరోచనాలు చేసుకున్నారు. ఇక ఇది పరిస్థితి. ఇక ఇంకొక ఆమె ఇక ఏమంటారు, శోభరాణి మేడం అయితే ఇంకొక ముందడిగా వేసేసింది. ఏంటంటే కేటీఆర్ ఏమంటారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్రలు చేస్తున్నారు స్కూల్. వాళ్ళకేం పట్టింది? మేము తిట్టిపోస్తుందిగా టైం సరిపోతుంది వాళ్ళకు. మీరు చేసిన పనులకు వాళ్ళు తిట్టిపోస్తుందిగా టైం లేకపోతే ఇంకా దీనికోసమా? మీరు ఇంతనన్నా మీ పిల్లలు ఇదే ఇట్లా అయితే ఊకుంటారా? ఇంతనన్నా ఉండాలా? పేదల పొట్ట కొడుతున్నారు మీరు. 7 మల్లన్న ఆనాడు మాట్లాడండి కదా, ఏమని మాట్లాడిండు? పిల్లలు ఆడుకుంటారు. ఇప్పటి నుంచి 1వ తరగతి అడగబెడితే 10వ తరగతి వాడు ఆడుకునే బతికేనా అంటివి. 7 మల్లన్న ఎందుకు మాట్లాడతలేవు? మల్లన్న మళ్ళా ఏమైంది? మల్లన్న ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ఆనాడు 5 రూపాయల భోజనం కాడికి పోతివి, గిదేనా భోజనం ఇస్కాన్ టెంపుల్ పెడుతున్నంటివి. మళ్ళీ ఈనాడు ఏమైంది మీ ప్రభుత్వం చేసింది? ఈనాడు ఎందుకు మాట్లాడకపోతివి? ఈనాడు మీ మంత్రులకు ఎందుకు చెప్పపోతివి? ఈనాడు మీ సీఎంకి ఎందుకు చెప్పపోతివి? నువ్వు
ఇది పరిస్థితి. ఇక మన డ్రామా ఆర్టిస్టు మళ్ళా సీతక్క. వాస్తవానికి సీతక్క నాకు అప్పటి నుంచి కాదు, ఆమె స్ఫూర్తి, ఆమె ఒక ఏమంటారు, నిజంగా చెప్తున్నా మిత్రులారా, సీతక్క కథ ఒక స్ఫూర్తి. కాకపోతే ఇక రాజకీయ క్షేత్రంలోకి వచ్చినాక ఇక అది వదిలేసింది, ఉద్యమ స్ఫూర్తి వదిలేసేసింది. ఇప్పుడు రాజకీయ స్ఫూర్తిని పట్టుకుంది, దానికనే పాకులాడుతుంది. అక్కడ కూడా కుట్రలతోనే అలజడులు, గురుకులాల్లో రాజకీయ కుట్ర త్వరలోనే అన్ని బయట పెడతారు. ఏం బయట పెడతారు? ఇక అడవిడి చేస్తారు. బీఆర్ఎస్ అట్లా చేశారు, కాంగ్రెస్ అట్లా చేశారు. ఒక ఫోన్ కాల్ మీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, ఫోన్ కాల్ బీఆర్ఎస్ వాళ్ళు కాకా ఇది ఎన్ని చూడలే. ఏడవైంది ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏడవైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు, సుందిల్ల కేసు ఏడిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా హరీష్ రావుది పట్టుకురు. హరీష్ రావు ఆనాడు కబ్జా చేసిండు, ఆనాడు అది చేసిండు, ఇది చేసిండు, నిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టిండు వంకాయ మనిషి. నిజంగానే ఉంటే తీసుకురండి, ప్రూఫ్లు తీసుకొచ్చి మాట్లాడండి. హరీష్ రావు దగ్గర రండి, ప్రూఫ్లు తీసుకురండి. 10 మంది పెద్ద మనుషులు మీ అందరు కూర్చోండి. ఇక హరీష్ రావు భాయ్ నువ్వు ఇట్లా తప్పు చేసినావు, నువ్వు దీనికి శిక్ష అనుభవించాలని చెప్పండి. అది ఇక మన సీఎం అయితే సీరియస్ అయిండు, చూడాలి ఇక చర్యలు ఎట్లా తీసుకుంటారు.